మీ గ్రామాలలో మీరు చెట్ల కింద కూర్చొని రచ్చబండ మీద కూర్చొని పంచాయతీ ఆఫీసులో కూర్చొని 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడమైనారో మీకు తెలియదా? ఏడున్నారు తెలుసు కదా. మరి మీ స్పీకర్ గారేమో వాళ్ళు మా పార్టీలనే ఉన్నారు అంటుండ్రు. మరి మన పార్టీలు ఉంటే ఇక్కడికి రావాలి కదా, మాతో పాటు కూర్చోవాలి కదా, రావాలా లేదా? మరి మన పార్టీలు ఉన్నాడు మేము కూర్చున్న వేదిక మీద కూర్చొని మాట్లాడాలి కదా. చెప్పేటోనికి ఏమన్నా సిగ్గాను ఉన్నదా? తీసుకున్నాడేమో నా పిల్లలు కాదంటుడు, పోయినాడేమో ఆయనకి పుట్టిన పిల్లలే నా పిల్లలు కాదని వీడు అంటుడు. అరే ఇప్పుడు మనిషి జీవితంలో బతకొచ్చు. ఇప్పుడు నేను కూడా 2014లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన, నేను కూడా కేసీఆర్ పార్టీలో చేరినప్పుడు నేను ధైర్యంగా చెప్పిన 2 రాష్ట్రాలు అయిపోయినాయిరా నాయన, కాబట్టి మా రాష్ట్రం మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి జాయిన్ అయినా. కానీ మీరు చూస్తే నిన్న మొన్న టీవీలలో చూస్తే నేను కాంగ్రెస్ కాదు, నేను టీఆర్ఎస్లోనే ఉన్నా, ఇంకొకడు అంటాడు నేను ఏడు ఉన్నా ఆడనే ఉన్నా. అరే నీ అమ్మ మీద ఒక బతికేనా? మనోళ్ళు అంటారు కదా ఈ బతికే బదులు బాయిలో పడి జావుండ్రా బిడ్డ అని. అట్లా ఏమైపోయిందంటే ఆ ప్రజలంతా అమాయకులు, మేమే చాలా తెలివిపరులం అనుకుంటున్నారు. మీ స్పీకర్ గారేమో మరి విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చాడు. లేలే వీళ్ళు మా పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ. మరి నేను స్పీకర్ గారికి మా ఆనంద్ గారికి చెప్తున్నా, రేపు పొద్దున స్పీకర్ గారి దగ్గరికి పో, మా వాళ్ళని 10 మందిని కండువేసి పంపిస్తారని చెప్పు. ఆనంద్ ఆడనే ఉంటాడు కాబట్టి స్పీకర్ గారు ఇప్పుడు వికారాబాద్ వస్తలేరేమో, వారి ఇంటికి పోయి 10 మంది మీరు చెప్పారు కదా సార్ తీర్పిచ్చి, కేసీఆర్ సార్ నన్ను పంపించాడు, మా కండువలు మాకేసి మా దగ్గరికి పంపించేయండి అని ఆయనకు అప్ప చెప్తే ఆయన తీసుకొని వస్తాడు. అరే నీ అమ్మాయి సిగ్గులేని సంసారం అయిపోయింది ఇది. కనీసం ఊర్లో ఉన్నోళ్ళు కానీ పట్టణంలో ఉన్నోళ్ళు కానీ కనీసం చదువుకుంటున్నటువంటి మన పిల్లలు కూడా అరే ఏమనుకుంటారన్న సోయి కూడా లేదు వాళ్ళకి. అరే కేసీఆర్ గారు అద్భుతాలు చేశారు. 65 ఏళ్లలో జరగని కార్యక్రమాలన్నీ జరిగినాయి. మన భూమి రేటు ఏముండే ఆకాశానికి అంటింది, అదేం ఊరికేనే అంటిందా? కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగితే మన భూమి విలువ ఒకటేసారి 5 లక్షలు ఉన్నది 50 లక్షలకు పోయింది, మళ్ళీ ఆడికే వచ్చింది. మీ ఊర్లలో కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు. ఆ ఛాయ్ దుకాణం రోడ్ల మీద బంద్ చేసుకుంటారు వాళ్ళు, లేకపోతే ఎప్పుడు ఆడ కార్లు నిలబడుతుంటే. మేము అప్పుడు ఇక్కడ కొడంగల్ ఎలక్షన్లకు తాండూరు ఎలక్షన్లకు పోతే నేను ఆ రోహిత్కి అడిగిన ఏంది ఎన్ని కార్లు ఉన్నాయంటే అంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటుండే. ఇప్పుడు ఏమైపోయా ఇప్పుడు అంటే 2 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం పోగానే అయిపోయినట్టేనా? అంటే మీ మీద నమ్మకం లేదు. ఇక నువ్వే చెప్పులు ఎత్తుకోపోతావు అన్నాక ఇంకెవడొస్తాడు? నన్ను కోసుక తింటావా, నేను సెక్రటరియట్లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నా గిదా? అరే కనీసం సర్పంచ్ గెలిచిన వాళ్ళన్నా ఆ గ్రామంలో మర్యాదగా మాట్లాడతారు. ఒకవేళ పని జరగకపోతే వాళ్ళు చెప్తారు, అన్న ఇవాళ డబ్బులు రాలేదన్నా నెక్స్ట్ వచ్చే దాంట్లో నీకు ఇస్తా అని చెప్తారు. మీకంటే దరిద్రంగా తయారయ్యారు వాళ్ళు. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే. నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు, అప్పుడేమో కేసీఆర్ గారు కలవలేదు, బయటికి రాలేదు. కేసీఆర్ గారు కలవవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు తన ఆఫీసులో కూర్చుంటే మన ఇంటికాడ పని జరుగుతుండే. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఏమి కావాలి ఆయన ఆలోచన చేస్తుండే. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వాలి, రంజాన్ వచ్చిందంటే ముస్లిమ్స్కు మరి తోఫా ఇవ్వాలి, క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళకు కూడా కార్యక్రమాలు ఈ విధంగా ఆలోచన చేసాడు. గ్రామాలన్నీ పచ్చగా కనిపించాలి. ఎన్ని చెట్లు పెంచాడు ఆయన? దేశం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఎవడన్నా చెట్లు పెంచేటోడు ఉండ, చెట్లు పీకేటోడు తప్ప.
ఉన్నాడా చెట్లు పెంచేటోడు ఎవడన్నా?